దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. దేవుడా నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు అనిపించింది నాకైతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. అందరు ఎట్లున్నారు? నేనైతే బాగున్నాను. ఇప్పుడు లాస్ట్ వీడియోలో నా అపెండిసైటిస్ సర్జరీ గురించి ఆ స్టోరీ అంతా మీతో షేర్ చేసుకున్నా కదా. ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత ఏమైంది అండ్ చాలా వర్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ నుంచి నన్ను నేను ఎట్లా మోటివేట్ చేసుకున్నా, ఎట్లా బయటికి వచ్చిన, హౌ డిడ్ ఐ సెల్ఫ్ హీల్ మై సెల్ఫ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అయితే అందరికీ వస్తాయి, కానీ ఆ ప్రాబ్లం నుంచి మనం ఫర్దర్ డిప్రెషన్కి వెళ్ళిపోయి అట్లా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతామా లేదా ఎట్లా బయటికి రాగలుగుతాం, నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ లాస్ట్ వీడియోలో ఎక్కడ వదిలేసామో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సర్జరీ అయిపోయింది. ఆ తర్వాత నన్ను పోస్ట్ ఆపరేషన్ వార్డ్లో షిఫ్ట్ చేశారు. అట్లా బయటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock 1:32 ఏమో కరెక్ట్ సెన్సెస్లోకి వచ్చిన తర్వాత దాహం అని నర్స్ని అడిగిన అనమాట. వాటర్ ఇస్తారా, వాటర్ తాగొచ్చా అని. సో సర్జరీ తర్వాత వాటర్ అలౌడ్ లేదని చెప్పి వాటర్ అయితే నాకు ఇవ్వలేదు. చాలా బతిమలాడితే అరౌండ్ 3:34 అట్లా ఆ టైంలో ఒక సిప్ వాటర్ ఇచ్చారు అంతే. దాని తర్వాత అరౌండ్ 4 o'clock అట్లా టాయిలెట్కి అని చెప్పి ట్రై చేసిన. లేస్తుంటే చుక్కలు కనిపించినాయి చూడండి. ఇంకా అప్పర్ అబ్డామన్లో లెఫ్ట్ సైడ్ ఒక పోర్ట్ ఉంది, లోవర్ అబ్డామన్లో రైట్ సైడ్ ఒక పోర్ట్ ఉంది, అప్పర్ సైడ్ మిడ్లో ఒకటి ఉందన్నమాట. ఇట్లా 3 పోర్ట్స్ కదా. నాకు లెఫ్ట్ సైడ్ది చాలా పెయిన్ అవుతుంది. ఇట్లా లేవడానికి రావట్లే, అక్కడ స్కిన్ ఇట్లా ఫోల్డ్ అవుతుంటే ప్రాణం పోతుంది. అండ్ సర్జరీ టైంలో నాకు అది రిబ్బు పట్టిందని నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నా నా సర్జరీ వల్ల ఆ పోర్ట్ దగ్గర స్టిచ్చెస్ వల్లనే నొప్పి ఉందని అనుకున్నా. అది నాకు రియలైజ్ కాలేదు. నాకు ఎందుకు లేవనికి వస్తలేదు అని నేను అనుకున్నా. చుక్కలు అయితే కనిపించినాయి. నేను అరిసే అరుపులకి పాపం నా పక్కన బెడ్లో ఎవరో ఒక ఆమె సీ సెక్షన్ అయ్యి బేబీతో ఉంది. అయినా నా నొప్పికి నేను గట్టిగా అరిచిన చూడండి. ఇంకా ఆమె నన్ను వాష్రూమ్ తీసుకెళ్ళడానికి ట్రై చేసింది కానీ అవ్వలేదు. తర్వాత బెడ్ పైన హెల్ప్ చేద్దామని ట్రై చేస్తే నాకు అట్లా సెట్ అవ్వట్లేదు. చాలా కష్టపడి వాష్రూమ్కి అయితే వెళ్ళేసి వచ్చిన. ఆ తర్వాత కొంచెం మార్నింగ్ కొంచెం సెట్ అయిన తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. చాలా కష్టమైంది. మెయిన్గా లేచి నడవడానికి, బెడ్ పైన కూర్చోడానికి, ఇన్క్లైన్డ్ బెడ్ ఉంటుంది కదా హాస్పిటల్లో, దానిపైన కూర్చోడానికి కూడా నన్ను ఎవరైనా ఎత్తాలి అన్నట్టుండే. ఎందుకంటే నాకు అసలు స్టిచ్ ఇక్కడ ఘోరంగా ఉంది, ఆ రిబ్బు పట్టింది. నేనేమో ఆ నొప్పి అనుకొని, ఎందుకంటే ఇట్లా అవ్వడానికి వస్తలేదనమాట. ఇట్లా ఉంటే ఇట్లనే ఉండాల్సి వస్తుంది, లేకపోతే మొత్తం పడుకోవాల్సి వస్తుంది. మెయిన్గా సిట్టింగ్ పొజిషన్ నుంచి స్లీపింగ్ పొజిషన్ పోవడానికి రావట్లేదు. పొట్ట ఉంది, 3 పోర్ట్స్ ఉన్నాయి, స్టిచెస్ ఉన్నాయి. నాకు అసలు నరకం అంటే ఏందో మంచిగా చూసిన అనమాట. సో 2 days అయితే అట్లనే అడ్మిటెడ్ ఉండే. 3rd day అట్లా డిశ్చార్జ్ అయితే రాసిండ్రు. సో సర్జరీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2,20,000 అయింది. ఎందుకు అయింది అంటే ఇది కాంప్లికేటెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫెర్నాండెస్ అనేది ఓన్లీ మెటర్నిటీకి సంబంధించిన వాటికి స్పెషాలిటీ. బయట నుంచి సర్జరీని పిలిపించి చేయించారు కాబట్టి కాస్ట్లీ అయితే అయింది. యాక్చువల్గా మేము డెలివరీ అప్పుడు డబ్బులు పనికి వస్తాయని చెప్పి మేము అన్నీ మంత్లీ బాగా సేవ్ చేసుకుంటూ కొంచెం సేవ్ చేస్తూ వచ్చినాం. అది చూస్తే ఇప్పుడు మేజర్ అమౌంట్ సర్జరీకి వెళ్ళిపోయింది. ఈ సర్జరీ మా ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందేమో, క్యాష్లెస్ పోదామంటే హెచ్డిఎఫ్సి నుంచి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చిండు. ఆయన ఏమో డాక్యుమెంట్స్ ఏదో సెట్ కాలేదు అన్నట్టు మాట్లాడితే మేము ఏమనుకున్నాం, సరే మేము ఫస్ట్ కట్టేస్తాం, ఆ తర్వాత క్లెయిమ్ చేసుకుందాంలే అని అనుకున్నాం. డిశ్చార్జ్ అయినాం. అరౌండ్ 3rd day 5:30 PM అట్లా ఆ టైంకి ఇంటికి వచ్చినాం. అప్పుడు మొదలైంది అసలైన స్టోరీ. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ట్విస్ట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లో నేను కూర్చోలేకపోయినా, నన్ను చాలా కష్టంగా కూర్చోబెట్టి తీసుకొచ్చిండ్రు. రీచ్ అయ్యి బెడ్ మీద కూర్చోగానే వామిటింగ్ స్టార్ట్. ఆ హాస్పిటల్లో ఉన్నంత వరకు బాగానే తిన్నా, ఏం కాలేదు. మెయిన్గా ఏంటంటే నాకు స్టూల్ రాలేదనమాట 3 days సర్జరీ అయిన తర్వాత. అది చూస్తే నాకు ఇక్కడ కడుపులో తిప్పేసినట్టు అయిపోయి వామిటింగ్స్ మీద వామిటింగ్స్. ఇంత 1 drop వాటర్ తాగినా వామిటింగ్ వస్తుంది.
అరౌండ్ 4-5 టైమ్స్ వామిటింగ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ బెడ్రూమ్లో, ఇక్కడ హాల్లో, అసలు మొత్తం మాయసం అయిపోయి డిహైడ్రేట్ అయిపోయి వాటర్ తాగినా అది వచ్చేస్తుంది, టాబ్లెట్ వేసుకున్నా అది వచ్చేస్తుంది. అసలు ఏంద్రా బాబు ఇది, నరకం అంటే నరకం అన్నట్టు అనిపించింది అనమాట. డిహైడ్రేట్ అయిపోతూనే ఉన్నా. ఇంకా ఒక టైం ఎట్లా వచ్చిందంటే నాకు ఓపిక లేదు, మొత్తం డౌన్ అయిపోయినా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. అదే రోజు డిశ్చార్జ్ అయినాం, అదే రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఎమర్జెన్సీకి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు కంట్రోల్ చేద్దామని టాబ్లెట్ ఇస్తే ఆడ కూడా వామిటింగ్, మొత్తం డిహైడ్రేట్ అయినందుకు మళ్ళీ ఐవీ పెట్టిండ్రు. ఐవీలో ఇంజెక్షన్స్ ఇస్తే అప్పుడు కొంచెం తగ్గింది. దాని తర్వాత వెంటనే పంపించేస్తే మళ్ళీ ఇంటికి పోయినాక ప్రాబ్లం కాగలేదని చెప్పి విల్ అబ్జర్వ్ యూ ఫర్ 24 hours అన్నారు. ఆ తర్వాత మళ్ళీ రూమ్ తీసుకున్నాం. ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయి అనమాట. 46,000 ఏమో బిల్ అయినట్టుంది. ఇంకో 2 days ఉన్నాను అనమాట. ఇంటికి వెళ్ళడానికి భయం అవుతుంది. ఇంటికి వెళ్తే ఇట్లా వామిటింగ్స్ అయిపోయి ఇట్లా అయింది కదా అండ్ చెప్పిన ఇట్లా నాకు స్టూల్ రాలేదు అని కూడా చెప్తే వాళ్ళు నాకు మెడిసిన్ ఇచ్చారు. దాంతో కడుపు క్లియర్ అయింది. కడుపు క్లియర్ అయిన తర్వాత నాకు సెటిల్ అయింది అనమాట. నేను విన్నది ఏంటంటే కొంతమందికి C-section అయినాక మోషన్ ప్రాబ్లం అవుతుందంట, రాదంట 2 days 3 days అట్లా వచ్చిన తర్వాతనే డిశ్చార్జ్ చేస్తారంట. సో అపెండిక్స్ అలాంటి సర్జరీస్కి కూడా అది ఇంపార్టెంట్ అని అప్పుడు అర్థమైంది నాకు. మొత్తానికైతే సాల్వ్ అయింది. ఇంటికి వచ్చినాం. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు జనరల్గా మాట్లాడుకుంటాం కదా ఫ్యూచర్ గురించి. అప్పుడు వరుణ్ తోటి అన్నాను అనమాట, నాకు C-section అట్లా ఏమైనా అయిందనుకో మొత్తం నువ్వే చేయాల్సి వస్తుంది, నాకు A to Z చేయాల్సి వస్తుంది, సిగ్గుపడద్దు అది ఇది అని చెప్పి. తలరాత ఎట్లుందంటే అపెండిసైటిస్ అయింది. అప్పుడే నేనేం చేసుకోలేకపోతున్నా. లిటరలీ మా హస్బెండ్ మాత్రం వరుణ్ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అసలు చిన్న పనులు కూడా నేను చేసుకోలేకపోయినా నాకు స్నానం కూడా చేయించిండు, అసలు బాత్రూంలో హెల్ప్ చేసిండు. అట్లా మినిమం ఒక 7-8 days అయితే నా ఓన్గా నేను ఏం చేసుకోలేకపోయినా వరుణే నన్ను తీసుకెళ్ళడం చేయడం అన్నీ చేసిండే. ఆ 2,60,000 చేంజ్ నా బిల్ అమౌంట్ ఉందో క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ అనేది యూజువల్లీ 15-20 daysలో సెటిల్ అవుతుంది. ఇది ప్రాబ్లం అయిపోయి అది ఆగిపోయి ఆ డబ్బులు రావట్లేదు. అసలు మేము రోజు దేవుడికి మొక్కుతున్నాం, దేవుడా ఏమనేది సెటిల్ కావాలి అని. ఎందుకంటే మేము ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో యూజ్ అవ్వాలని చెప్పి మేము అమౌంట్ అనేది పెట్టుకున్నాం. అందులో ఆల్రెడీ మేజర్ 2,60,000 ఖర్చు అయిందంటే ఏమో క్లెయిమ్ రావట్లేదు. క్లెయిమ్ సెటిల్మెంట్కి కూడా మాకు చాలా టైం పట్టింది. మాకు తెలిసిన రెఫరెన్స్ ద్వారా లాస్ట్కి అది కూడా క్లియర్ అయింది. సో ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం వాళ్ళు ఏమన్నారంటే ఇమీడియట్గా నువ్వు సాలిడ్స్ ఎక్కువ తినకు, సాఫ్ట్ డైట్ ఫాలో అవ్వమన్నారు. సాఫ్ట్ అంటే ఇట్లా చారు నీళ్ళు ఉప్మా కూడా కొంచెం లిక్విడ్ లాగా గట్టిగా ఏం తినద్దు అన్నారు. ఇట్లనే తినుకుంటూ వచ్చి అరౌండ్ ఒక 10th day అట్లా కొంచెం సాలిడ్ ఫుడ్ తినగానే అది మళ్ళీ ప్రాబ్లం అయింది. కాన్స్టిపేషన్ అయిపోయి మళ్ళీ స్టూల్స్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా కొంతమందికి ప్రెగ్నెన్సీలో హెమరాయిడ్స్ అవుతాయి. నాకు అది కాలేదు బై గాడ్స్ గ్రేస్. బట్ స్టూల్స్ వల్ల మళ్ళీ ఫిషర్ ప్రాబ్లం వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ స్టిచెస్ నొప్పి, మళ్ళీ ఫిషర్స్ ప్రాబ్లం. అసలు తిన్నది ఏది సరిగా అరగట్లేదు. దెబ్బ మీద దెబ్బ. దేవుడా నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు అనిపించింది నాకైతే. బ్యాక్ టు బ్యాక్ ఏంది ఇది అసలు ఇంత మంచిగా అంటే ఎట్లనో అట్లా పుష్ చేసుకుంటూ వచ్చిన. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయి కదా, బేబీ బంప్ పెరిగే కొద్దీ నాకు ఓన్లీ బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని అనుకున్నాను. నేను చూస్తే నాకు కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఆ ఫిషర్స్ వల్ల రోజు సిట్స్ బాత్ చేయాల్సి వస్తుండే, మళ్ళీ దానికి సపరేట్ ఆయింట్మెంట్, మళ్ళీ మెడిసిన్స్, మళ్ళీ ఐరన్ టాబ్లెట్లు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అపెండిక్స్ సర్జరీ అయిన తర్వాత నాకు మేజర్ పెయిన్ కిల్లర్స్ వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోలేము, అన్ని మెడిసిన్స్ వాడలేము, యాంటీబయాటిక్స్ కూడా వాడలేము ఎక్కువ. జస్ట్ ఒక 3 days ఇచ్చిండ్రు అంతే. దాని తర్వాత అంతా నొప్పి వస్తే క్యాల్పాల్ వేసుకో, అది కూడా SOS. అండ్ ఇంకొకటి టిఫా స్కాన్ అప్పుడు షార్ట్ సర్విక్స్ అని చెప్పాను కదా, అది ఎవ్రీ 2 weeks స్కాన్. దానికి ప్రొజెస్టరాన్ టాబ్లెట్ ఇచ్చారు, అది మళ్ళా ఇన్సర్ట్ చేసుకోవాలి ఇంటర్నలీ. సో అసలు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉండే. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడాలు, ఆ ట్యాబ్లెట్ ఇన్సర్ట్ చేసుకోవడాలు, ఈ ఆయింట్మెంట్ రుద్దుకోవాలి, మళ్ళీ సిట్స్ బాత్, అట్లా అన్నీ కలిపి నాకు ఒకటేసారి కొట్టేవారికి అసలు నాకు
అంటే ఎంత చిరాగ్గా ఎంత డిప్రెసింగ్ ఉండే అంటే నేను ఇప్పుడు బాగానే చెప్తున్నా కానీ అప్పుడు మాత్రం నేను అస్సలు ఆల్మోస్ట్ ఇక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. నేను అసలు ఏం చేయబుద్ధి అవ్వట్లేదు. చాలా ఘోరమైన పరిస్థితి అయితే అయినుండే. ఒకటే అనుకున్నా, ఇప్పుడు నేను ఇట్లా ఉండి రోజు ఏడ్చుకుంటూ ఉంటే అది నా బేబీ మీద ఇంపాక్ట్ నెగిటివ్ పడుతుంది. చాలామంది ఏమంటారంటే ప్రెగ్నెన్సీ అంటే మనం నెగిటివ్ థాట్స్ రానియద్దు, హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది, మనం మంచిగా తినాలి. ఇక్కడ నాకు తిండి దిగుతలే, గట్టిగా తింటే మోషన్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ రోజు ఇన్ని మెడిసిన్స్, మళ్ళీ కుట్ల నొప్పులు. మొత్తానికైతే ఎట్లనో అట్లా డేస్ కౌంట్ చేసుకుంటూ గడపడం స్టార్ట్ చేస్తే ఇన్ని కష్టాల మధ్యలో నాకు ఒక పాజిటివ్ థింగ్ అయ్యిందంటే అదేమైందంటే నాకు నా బేబీ నేను నీకున్న మమ్మీ అని చెప్పినట్టు కిక్స్ తెలియడం స్టార్ట్ అయింది. లిటరలీ బయటకు కనిపించడం స్టార్ట్ అయింది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ఫస్ట్ కిక్ బేబీది బయటకు కనిపిస్తుంది, పొట్ట ఇట్లా లేవడం స్టార్ట్ అయింది. సో నాకు అదొకటి థ్రిల్లింగ్ అనిపించేసి ఇక్కడ నుంచి నా పాజిటివిటీ అనేది స్టార్ట్ అయింది అనమాట. రోజు ఆ కిక్స్ అట్లా గంటల తడబడి మొబైల్లో సెల్ఫీ ఇట్లా పెట్టుకొని లేదా అద్దం పెట్టుకొని చూడడం మూమెంట్స్ని. సో అంటే అది క్యాప్చర్ చేయాలి లేదా వరుణ్ని వెంటనే పిలవాలి, చూపెట్టాలి కిక్స్. అట్లా పాజిటివిటీ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ నన్ను మోటివేట్ చేసుకోవడానికి ఏం చేసినానంటే, నేను జనరల్గా ఇంట్లో ఎప్పుడు ఇట్లా మీరు చూస్తున్నట్టు టీషర్ట్స్ ప్యాంట్స్ ఇట్లా ఇస్తా. కాకపోతే ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ వేర్ నైటీస్ ఉంటాయి కదా, అట్లా రోజు అదే వేసుకొని అట్లనే ఉంటుండే. నాకు ఒక టైంలో ఎట్లా ఫీలింగ్ వచ్చిందంటే నేను ఒక పేషెంట్ లాగానే ఉంటున్నానేమో, అసలు డల్గా రెడీ అవ్వట్లేను, కొంచెం మోటివేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ చాలాసార్లు ఏమవుతుందంటే మన అపియరెన్స్ వల్ల కూడా మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అనమాట. మనము డల్గా ఉన్నాం అనుకోండి, అట్లా నాకు చేత కాదు, నేను ఇంకా మొహం కూడా కడుక్కొని మేకప్ అవన్నీ వేసుకోలేను. మేకప్ అంటే అట్లీస్ట్ ఒక బొట్టు కాటిక ఇట్లాంటివి కూడా ఏమీ లేకుండా ఉంటే కూడా మనకే డల్ ఫీలింగ్ వస్తుంది. లేదు నేను కొంచెం ఫస్ట్ ఒక పని చేద్దాం, లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ నైటీ అని చెప్పి నైటీని పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాంట్లు టీషర్ట్లు తీసిన. యాక్చువల్గా టీషర్ట్లు వేసుకోవడానికి నేను కొంచెం ఆలోచించుండే, ప్రెగ్నెన్సీలో పొట్ట బాగా కనిపించి వాడు ఉంటుందేమో టీషర్ట్స్ అని. బట్ లూజ్ టీషర్ట్స్ వేస్తే అట్లా ఏం ఆర్డర్ లేకుండే. నేను ఇంకా గమ్మున టీషర్ట్లు ప్యాంట్లు వేసుకొని నార్మల్గా ఉండడానికి ట్రై చేసిన. రోజు కొంచెం మంచిగా రెడీ అయ్యి ఉండడానికి ట్రై చేసిన. నెక్స్ట్ నాకు ఆ టైంలో కొన్ని మాటలు చాలా నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి అనమాట. అది నేను ఓపెన్గా ఇప్పుడు చెప్పలేను, కానీ జనాలు కొంతమంది ఎట్లుంటారంటే, మనము పడిపోయి ఉంటే ఇంకా పోక్ చేస్తూనే ఉంటారు. పోక్ చేసి మనకి ఇంకా అసలు మన గురించి ఎవరు ఆలోచించరు, పోక్ చేసే పనులనే ఉంటారు. ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేసినందుకే నీకు ఇట్లా అయింది, ఇది చేయనందుకే నీకు ఇట్లా అయింది. అట్లా చాలా 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 జరిగినాయి. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నానంటే, నాకు తెలియకుండానే నేను ఇవన్నీ మనసులోకి తీసేసుకొని ఆ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల చిన్న వాటికి కూడా చాలా ఫీల్ అవుతాం, చాలా ఏడుపు వచ్చేస్తుంది. మనల్ని ఎందుకు ఇట్లా అంటున్నారు? సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు నాకు రిబ్స్ పట్టేసింది కదా, అండ్ స్టిచెస్ పెయిన్ ఉంది, అన్ని పెయిన్స్ ఉన్నాయి కరెక్టే, కానీ నా మాటలు అయితే బాగానే ఉన్నాయి కదా, నా నోరైతే బాగానే ఉంది కదా. ఎవరికైనా ఇప్పుడు బోర్ కొట్టి క్యాజువల్గా ఫోన్ చేస్తాం కదా, ఫ్రెండ్స్కి అయినా ఎవరికైనా, నా వాయిస్లో ఉన్న ఈ ఎనర్జీని చూసి బాగానే ఉంది, ఆమె బాగానే మాట్లాడుతుంది, ఆమెకి ఏం కాలేదు, అట్లాంటి మాటలు కొంతమంది మాట్లాడారు అనమాట. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నొప్పి అనేది బాడీలో పొట్ట దగ్గర ఉంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా నోరు ఒకటే కొంచెం గట్టిగా ఉంది, మాటలు గట్టిగా ఉంటే మనిషి మంచిగా ఉన్నట్ట, లేదా డ్రామా క్రియేట్ చేయాలా? జనాలకి ఏం కావాలంటే మనం డ్రామా క్రియేట్ చేయాలి. నాతో అయితలే, చేతనైతలే, మాట్లాడలేను, అదంతా డ్రామా నా వల్ల కాదు. నేను హుషారుగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుండే. దానికి కూడా అందరూ నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, నా నొప్పులేందో నాకు తెలుసు, దాన్ని కూడా క్రిటిసైజ్ చేసి మళ్ళీ సరే ఒకవేళ నాకు చెప్పినా పర్వాలేదు, వెనకాల మాట్లాడుకోవడం కూడా కొంతమంది చేసిండ్రు అనమాట. ఆ టైంలో కాల్స్ తీసుకోవాలన్నా, ఎక్కువ మాట్లాడాలన్నా ఎవరితోటైనా, అన్నెసెసరీ గాసిప్స్ అయినా ఏదైనా నాకు ఇంకా అట్లాంటివి తెలిసి బాధపడేదాన్ని. ఇట్లా కాదని చెప్పి నేను ఏం చేసినానంటే ఫోన్ అవాయిడ్ చేసేసి నేను ఇంకా ఎవరితో కాల్స్ రోజులు మాట్లాడను. నాట్ టు బీ రూడ్, బట్ వాంటెడ్ టు ప్రొటెక్ట్ మై ఓన్
పీస్ అండ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ స్పేస్. కొంచెం రికవర్ అయిదాం. నాకు మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈ నొప్పులు ఫిజికల్గా బాగాలేని నొప్పులన్నిటితో పాటు అవి ఇవి మాటలు అవి ఇవి డిస్టర్బెన్సెస్ నాకు నా వల్ల కాలేదు. ఇంకా అసలు చెప్తే సిల్లీగా ఉంటుంది. క్యాండీ క్రష్ గేమ్ డౌన్లోడ్ చేసేసి అందులో లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటూ పోయినా. ఇంకా ఏదో ఒకటి ఉండాలి కదా ఎంటర్టైన్మెంట్. నాకు నేను టైం స్పెండ్ చేసుకోవాలి, నా బేబీ మూమెంట్స్ నేను ఎంజాయ్ చేసుకోవాలి, నా స్పేస్లో నేను ఉండాలి అని ఫిక్స్ అయిపోయినా. దాని తర్వాత స్లోగా ఒక 15 days దాటిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేయడం స్టార్ట్ చేసిన. వాకింగ్ కూడా అప్పుడైతే నేను సర్జరీకి ముందు అరౌండ్ 6,000 steps వరకు కూడా చేస్తుండే. స్లోగా మళ్ళీ 1,000-1,500 వరకు అట్లా 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 రోజు పెంచుకుంటూ పోయినాను అనమాట. అట్లా వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే ఇప్పుడు మనం నా వల్ల కాదు అంటే నేను గోల్ పెట్టుకుంది నార్మల్ డెలివరీ చేయాలి, మంచిగా యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే నేను మంచిగా ఉంటా, బేబీ కూడా మంచిగా ఉంటుంది అని ఫిక్స్ అయినా నేను. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల నేను మళ్ళీ బెడ్ రిడెన్ అయిపోయి మళ్ళీ నేను 9th month వరకు అట్లనే నా వల్ల చేత కాదు అంటే నా గోల్స్ అన్నీ మిస్ అయిపోతాయి అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకొని పుష్ చేసుకున్నా. లేదు లేవాలి, వాకింగ్ చేయాలి, మళ్ళీ వంటలు చేయాలి అని. ఎందుకంటే నేను వరుణ్ మాత్రమే ఇంట్లో ఉంటాం. వరుణ్ ఎంతకని చేస్తాడు పాపం. రోజు వంట ఆయననే చేసిండు నా కోసం. నాకు చిన్న పిల్లలాగా చూసుకున్నాడు. నిజంగా ఈ జర్నీలో నేను ఎవరికైనా చాలా చాలా గ్రేట్ఫుల్ ఉన్నానంటే అది మా ఆయనకు మాత్రమే. అసలు ఆయన లేకపోతే నేను రికవర్ కాలేకపోతుండేమో. ఈజ్ సో సపోర్టివ్ మెంటలీ ఫిజికల్లీ. నన్ను మోటివేట్ చేస్తూ ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి నన్ను చాలా కేర్ తీసుకుంటూ బాగా అయితే చూసుకుంటున్నాడు మా ఆయన. సో నేను సెల్ఫ్ హీలింగ్కి మాత్రం నా బేబీ ఫస్ట్ రీజన్. నన్ను రైట్ టైంలో కిక్ చేసి నేను ఉన్నా మమ్మీ నీకు అని చెప్పి నా కోసం నిలబడినట్టు నాకు అనిపించింది. సెకండ్ వచ్చేసి నేను నా అపియరెన్స్ మీద నేను డల్గా ఉండొద్దు అని చెప్పి నా మీద నేను కొంచెం వర్క్ చేసుకొని రోజు కొంచెం మంచిగా ఫ్రెష్గా కొంచెం రెడీ అయ్యి ఉండాలి, నచ్చిన డ్రెస్ వేసుకోవాలి. అంటే రెగ్యులర్గా ఫస్ట్ ఎట్లా ఉంటుండే అట్లనే ఉండాలి, అట్లా ఫిక్స్ అయినా. థర్డ్, అన్నెసెసరీ గాసిప్స్, అన్నెసెసరీ నెగిటివ్ థాట్స్, నెగిటివిటీ నుంచి దూరం ఉండి నన్ను నేను కొంచెం డిస్టెన్స్ చేసేసుకొని నా పీస్ నేను ప్రొటెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేసినానంటే వాకింగ్ చేసిన, ఫిజికల్గా యాక్టివ్ ఉండడానికి ట్రై చేసిన, వంటలు చేసిన. ఇట్లా టైం గడుస్తూ ఒక 1 month దాటింది. 1 month తర్వాత ఇంకా నేను ఎప్పుడైనా హాస్పిటల్ విజిట్స్ ఉన్నప్పుడల్లా నేను 2-3 డ్రెస్సులే మళ్ళీ తిప్పి వేస్తున్నాను అనమాట. 2-3 గౌన్లు ఇట్లా కాదు, కొంచెం ఫర్ అ చేంజ్ షాపింగ్కి వెళ్ళి ఇలా కొంచెం టైం బయట స్పెండ్ చేసేసి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను అనమాట. సమ్ టైమ్ షాపింగ్ ఆల్సో గివ్స్ అస్ హ్యాపీనెస్, రైట్? సో ఇట్లా షాపింగ్ అయితే చేసుకున్నాను అనమాట. సో బేసికలీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొన్నిసార్లు మనమే హెల్ప్ చేసుకోవాలి. మన కోసం ఎవరు రారు. అందరికీ వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. చాలా మటుకు కామన్ డైలాగ్ ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ అయితే నేను చూసుకుంటా, నువ్వు ఒకసారి కనిస్తే నేను మీ పిల్లల్ని చూసుకుంటా అని చాలామంది అంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఎవరికి వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళ ఉంటాయి, ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది. మన డెసిషన్ మనది. మనం కనాలా వద్దా అనేది డెసిషన్ మనది ఉండాలి, కపుల్ది ఉండాలన్నమాట. ఒక బేబీని బయటికి తీసుకురావాలంటే ఒక కపుల్ డెసిషన్ ఇంపార్టెంట్. వీళ్ళని మనం చూసుకోగలుగుతామా, ఫిజికల్గా వీళ్ళ కోసం యాక్టివ్ ఉండగలుగుతామా, వీళ్ళని టేక్ కేర్ చేయగలుగుతామా, ఫైనాన్షియల్లీ మనం స్ట్రాంగ్ ఉన్నామా, అవన్నీ చూసుకోవాలి. అందరూ చాలా చెప్తారు, కానీ నా విషయంలో జరిగింది ఏంటంటే ఈ డిఫికల్ట్ ఫేజ్లో నాకు తోడుంది మాత్రం ఓన్లీ నా హస్బెండ్. అండ్ నాకు నేను తోడు నిలబడాల్సి వచ్చింది. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటే లోపల నా బేబీ హ్యాపీగా ఉంటుంది. నా బేబీ హ్యాపీగా నన్ను కిక్ చేస్తుంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే డిఫికల్టీస్ వస్తాయి, చాలా నరకం చూస్తాం, కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకోలేకపోతే అవతలోడు ఎంత మోటివేట్ చేసినా మనం బయటికి రాలేము డిఫికల్టీ నుంచి. సో ఈ విధంగా నాకు నేను నిలబడ్డా, బయటికి వచ్చిన. ఇప్పుడు చాలా హ్యాపీగా ప్రెగ్నెన్సీ జర్నీని అనేది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.